పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిగి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలో సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిగి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. నువ్వు పడుకోబెట్టేసి నువ్వే పాడేస్తున్నావు అని పాటలని. గుడ్, గాడ్ బ్లెస్ యూ. నిజంగా ఈ పిల్లలతో పాడాలంటే చాలా సాహసం చేయాల్సి వస్తుంది. ఈ కొత్త కొత్త పాటలు పాడాలంటే నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నారండి. ఇట్స్ రియలీ గ్రేట్ పర్ఫార్మెన్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సురేష్ గారు. శరణ్యాక్షిత అద్భుతంగా గానం చేశారు. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, నిజంగా ఎంత అద్భుతమైన ప్రయోగం అండి. సో ఎల్లుండ మనం అంతర్జాతీయ మాతృ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఎంపిక చేసిన పాటగా మనం ఆలోచించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఎందరో విజేతలైనటువంటి తల్లులు, మా మీనాక్షి మేడం గారు కావచ్చు, జ్యోతిర్మయి కావచ్చు, అలాగే శరణ్యాక్షిత్ గారి మదర్ కావచ్చు, మనస్విని మదర్ కావచ్చు, సో అలాగే అస్మితని తీర్చిదిద్దుతున్న వారి తండ్రి గారిలో ఉన్న తల్లి మనసుకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా
అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మధ్య ఏంటంటే చాగంటి వారు మొన్న ఒక ప్రవచనంలో ఒక తల్లి గురించి చెప్పారనమాట. ఒక తల్లి ఆవిడకి పెద్ద వయసు అయిపోయి గుండెల్లో పోటు వస్తుంటే డాక్టర్కి చూపించుకుంటే మళ్ళీ ఆయన ఎక్కడ ఆపరేషన్ అంటాడో